మీ పేరు? నా పేరు పసల లాజర్, సన్ ఆఫ్ ఇన్నయ్య. మాది అల్లచిపేట, సిద్దిపేట డిస్టిక్, జైదపూర్ మండల్, అల్లచిపేట గ్రామం నుంచి వచ్చాము ఇక్కడ. మీకు పిగ్ ఫామ్ చేయాలని ఎట్లా ఆలోచన వచ్చింది? మేము యూట్యూబ్ చూస్తుండగా మాకు ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. అన్ని బిజినెస్ లో కల్లా ఇది మంచి వ్యాపారం అనిపించింది. నేను మా పిల్లలు కూర్చొని డిస్కషన్ చేసినప్పుడు అన్నింటిలో కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు దీనిలో కాంపిటీషన్ అనేది లేదు, మంచి లైఫ్ ఉన్న బిజినెస్ లాగా అనిపించి మేము ట్రైనింగ్ రావడం జరిగింది. మీరు ట్రైనింగ్ తీసుకోక ముందు పిగ్ ఫామ్ గురించి ఎంత తెలుసు? మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఎంత తెలిసింది పిగ్ ఫామ్ గురించి? మాకు ట్రైనింగ్ ముందు అంత జీరో, మాకేం తెలియదు. అంటే మామూలుగా ఊర్లో తిరుగుతుంటే చూస్తుంటాము, అది అంతవరకే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు 100% బాగా మంచి అనిపించింది. చేస్తే సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి ఒక అవగాహన కలిగింది మాకు. ఇంకా మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? మాకు ఇంతకు ముందే చేయాలనుకున్నాం, కానీ దాని మీద అవగాహన లేదు కాబట్టి ఆగిపోయాము. ఒకసారి ట్రైనింగ్ అయ్యి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఒక నెల నుంచి వెయిట్ చేశాము. యూట్యూబ్లో మేము చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ట్రైనింగ్ రావడం జరిగింది. ఇప్పుడు పోగానే మేము ఇమీడియట్ గా స్టార్ట్ చేసేస్తాం. మీరు ట్రైనింగ్ లో దేని గురించి నేర్చుకున్నారు? అప్డేట్ మనకి షెడ్, బ్రీడింగ్, ఫుడ్, ఫీడ్, మెడిసిన్ అన్నిటి గురించి క్లుప్తంగా చెప్పారు. మరి అన్నిటి గురించి మేము మొత్తం కాకపోయినా ఒక 80% అయితే అవగాహన కలిగింది మాకు. ఓకే, మీరు 80% అంటే కొన్ని అంటే మాకు అన్ని తెలియదు ఒకేసారికి. మెల్లమెల్లగా మనకి రన్నింగ్ అవుతుంటే అర్థమవుతుంది. మీకు కొంచెం లెర్నింగ్ లాగా మీరు ప్రాక్టికల్స్ లైవ్ ఉన్నప్పుడు మిగతా మీకు అర్థమైంది. మీకు అడిగి తెలుసుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఒకసారి మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ పేరు, మీ అడ్రస్ చెప్పండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ అడ్రస్, మీ పేరు, మీరు ఏం చేస్తారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నేను ఫార్మాసిటికల్లో వర్క్ చేస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో. మాది ఏలూరు మండలం, నూజివీడులో మా ఫామ్ ఉంది. మీరు ఆల్రెడీ పిగ్ ఫార్మర్స్? నేను పిగ్ ఫార్మరే, బట్ అంత నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడికి వచ్చాక చాలా బాగుంది. ఓకే, మీరు ట్రైనింగ్ మీకు ఇంతకు ముందు ఎంత తెలుసు? ఇక్కడికి వచ్చినాక ఏం తెలుసు? ముందు జీరో నాలెడ్జ్ ఉండదు. ఇక్కడికి వచ్చి అసలు ఫామ్ పెట్టాలంటే ముందు ట్రైనింగ్ తీసుకున్నాకే ఫామ్ పెట్టాలి. మాకు తెలియక ముందు ఫామ్ పెట్టేసాం. పెట్టిన తర్వాత కంప్లీట్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మళ్ళీ మేము ట్రైనింగ్ వచ్చాము. ట్రైనింగ్ అటెండ్ అయ్యాము, బాగా అనిపించింది. చాలా నాలెడ్జ్ వచ్చింది. ప్రతి ఒక్కరు ట్రైనింగ్ తీసుకునే ఫామ్ పెట్టండి, నాలాగా తొందరగా పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇచ్చిన బ్రీడ్ కూడా నేను ఇచ్చింది కదా, ఆ బ్రీడ్ నా దగ్గరే తీసుకున్నారు కదా మీరు. ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లున్నాయి ఆ బ్రీడ్? మీరు ఇచ్చిన బ్రీడ్ చాలా చాలా బాగుంది. అన్ని క్రాస్ అయినాయి. అన్ని ప్రజెంట్ 2 months లో నాకు పిల్లలు వస్తాయి ఫామ్ లో. దానికి ఫెరెన్ గేజ్ లెటర్ చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ తెలుసుకుందాం అనుకుని వచ్చాను, తెలుసుకున్నాను. మీరు ఇప్పటి వరకు ఫామ్ పెట్టినప్పటి నుండి నా నుండి మీకు ఎలాంటి అవసరం వచ్చినా నేను ఎలా మీరు మీ కాల్స్ లిఫ్ట్ చేయడం కానీ మీకు ఎలా నేను ఉపయోగపడ్డానా? బ్రీడింగ్ ఇచ్చిన తర్వాత నాదిందిలే అని నేను సైలెంట్ గా ఊరుకున్నాను. ఒకటి ఏంటంటే చెప్పాలంటే ఈ విషయంలో, నాకు అవసరం ఉన్నా లేకపోతే ఆయన ఫోన్ చేసి రోజు అడిగేవాళ్ళు మీరు. నాకు అవసరం ఉన్నా నేను క్వశ్చన్ అడిగినా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఏ మెడిసిన్ కావాలో చెప్పేవాళ్ళు. అది కాకుండా నేను అడగకపోయినా మీరే ఫోన్ చేసి రోజు ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటంటే, మీరు ఎందుకని ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను అనుకున్నాగా డైలీ ఫోన్ చేస్తారు, బాగా అనిపిస్తుంది. ఓకే, మీకు ఈ ట్రైనింగ్ కు ఎన్ని మార్క్స్ వేయాలనుకుంటున్నారు? 99%. 10కా? 9.5 ఇచ్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ పేరు, మీ అడ్రస్, మరి ఏం చేస్తా ఉంటారు? నేను ఎంఫార్మసీ చేశాను సార్. మామూలుగా మాది ఏలూరు జిల్లా, పెదవేగి మండలం, వెస్ట్ గోదావరి, కూచింపూడి విలేజ్. ఓకే ఓకే, ఎంఫార్మసీ అంటే మెడికల్. ఓకే సార్, మీకు పిగ్ ఫామ్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? పిగ్ ఫామ్ ఎందుకు పెట్టాలనుకున్నారు? ఎట్లా, ఎవరిని చూసి? యాక్చువల్గా మీ వీడియోలు చూసి కొంతవరకు అవేర్నెస్ వచ్చింది. ఖచ్చితంగా సార్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి, అప్పుడైతేనే రన్ చేయగలము. లాభ నష్టాలు, సాధక బాధలు అన్ని సార్ దగ్గర చూసి నేర్చుకుని దిగుదామని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 90% వరకు మొత్తం గ్రాప్ చేసుకున్నాం మీ దగ్గర. ఓకే, మీరు ఇక్కడికి వచ్చినాక 90% తెలుసుకున్నారు. మీరు ఈ ఫామ్ లో ఏమేమి తెలుసుకున్నారు? షెడ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి బ్రీడింగ్ సెలక్షన్, వాటి రేషియో, వాటికి ఇవ్వాల్సిన ఫీడ్ ఫార్ములా,
మెడిసిన్, వ్యాక్సినేషన్ ఎంత క్వాంటిటీలో చేయాలని. నేను ఎలాగో ఎంఫార్మసీ కాబట్టి నాకు వ్యాక్సినేషన్ అది ఓకే. మీరు ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి ఏ మెడిసిన్ ఏంది అనేది మీకు ముందే తెలుసు. ఇక్కడికి వచ్చినాక కూడా కొంచెం మీకు ఇంకా నాలెడ్జ్ కొంచెం ఎక్స్ట్రా గెయిన్ చేసుకున్నా. ఓకే. మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? 1 month లో స్టార్ట్ చేసేస్తాను. 1 monthలో స్టార్ట్ చేశారు. ఓకే. మీరు ఎంత మార్క్స్ ఇవ్వాలనుకుంటారు 10కు? 10కు 9.5. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే.